గుంటూరు కారం రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. రిజల్ట్ విషయంలోనూ బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. దీంతో ఫోకస్ నెమ్మదిగా మహేష్ నెక్స్ట్ మూవీ మీదకి షిఫ్ట్ అవుతోంది. ఆల్రెడీ జక్కన్నతో మూవీ కమిట్ అయిన మహేష్ ఆ సినిమా వర్క్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి మహేష్ కాంబో మీద భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారం వైప్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వన్స్ గుంటూరు కారం ప్రమోషన్ వర్క్ కూడా ఫినిష్ అయితే నెక్స్ట్ మూవీ మీద ఫోకస్ పెడతారు మహేష్. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాక్సిమం ఫినిష్ చేసి వర్క్ షాప్ లకు రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడంతో 6 నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ విషయంలో కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. బాహుబలి RRR తరహాలోనే ఎక్కువ భాగం సెట్ లో షూటింగ్ చేయాలన్నది రాజమౌళి స్కెచ్. అందుకే భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. కేవలం సెట్ కోసమే ఓ సినిమాకు పెట్టినంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ లాక్ చేసిన రాజమౌళి సినిమాను 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ ఏడాదిలోనూ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2026లో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.